హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సిరిసిల్ల యూట్యూబ్ ఛానల్. సో చాలామందికి చాలా డ్రీమ్స్ అయితే ఉంటాయి. సో ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, ఇంకా ఇతర కారణాల వల్ల కావచ్చు, ఆ డ్రీమ్స్ని పక్కన పెట్టి కెరీర్ మీద ఫోకస్ చేస్తుంటారు. సో ఇదే తరుణంలో ఏదైతే జాబ్ తెచ్చుకున్న తర్వాత జాబ్ మీద బిజీ అయిపోతారు తప్ప ఈ డ్రీమ్ అయితే పట్టించుకోరు. ఇప్పుడు మీకు పరిచయం చేయబోయే వ్యక్తి కూడా తన పరిస్థితులను అధిగమించి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా కూడా సో జాబ్ చేస్తూ తన ట్రావెలింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాడు. గత 4 సంవత్సరాలుగా బైక్ మీద 1,00,000 కిలోమీటర్లు తిరిగి సో ఇప్పుడు సొంతంగా క్యాంపర్ వ్యాన్ అయితే బిల్డ్ చేసుకున్నాడు. సో ఇప్పుడు ఈ క్యాంపర్ వ్యాన్లో నార్త్ ఈస్ట్ అయితే ట్రిప్ చేయబోతున్నాడు. సో ఇప్పుడు అతని గురించి మనం అతని మాటలను తెలుసుకుందాం. నమస్తే అందరికీ, నా పేరు వేణుగోపాల్. నేను సిరిసిల్ల వాసిని. సో నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. బై ప్రొఫెషన్ నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. సో ట్రావెలింగ్ చాలా ఇష్టం కాబట్టి గత 4 సంవత్సరాలుగా నేను నా బైక్ పైన సౌత్ ఇండియాలోని అన్ని స్టేట్స్ అయితే ట్రావెలింగ్ చేసేసిన. సో ఇంకా కొద్దిగా బాగా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి నాకంటూ ఈ క్యాంపర్ వ్యాన్ ఒకటి బిల్డ్ చేసుకున్నాను. సో 24th జనవరి రోజు ఇంకో ట్రిప్ 90 days ఇన్ నార్త్ ఇండియా అనే ట్రిప్ అయితే స్టార్ట్ చేయబోతున్నా. నార్త్ ఇండియాలోని 8 స్టేట్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి. సో దానికి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసి నాకు సపోర్ట్ చేయండి. సో 24th జనవరి మార్నింగ్ రోజు నేను బతుకమ్మ ఘాట్ దగ్గర, సిరిసిల్లాలోని బతుకమ్మ ఘాట్ దగ్గర నుంచి నా జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నా. సో వీలైన వాళ్ళందరూ కొద్దిగా టైం తీసుకొని ఒక 5 minutes టైం తీసుకొని వచ్చి నాకు మంచి సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఒక మంచి సెండ్ ఆఫ్ ఇస్తారని అయితే అనుకుంటున్నా. సో నా ట్రావెల్ వీడియోస్ అన్ని ఇండియన్ నోమాడ్ ఆన్ రోడ్, ఇక్కడ కింద కనబడుతుంది, కింద కానీ పైన కానీ ఇస్తాను. ఇండియన్ నోమాడ్ ఆన్ రోడ్ అనే యూట్యూబ్ ఛానల్లో నా ట్రావెల్ వీడియోస్ వస్తాయి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ హ్యాండిల్ ఇండియన్ నోమాడ్ ఆన్ రోడ్. సబ్స్క్రైబ్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి. హాయ్ బ్రో, బాగున్నారా? బాగున్నా బ్రో, చాలా రోజుల తర్వాత కలిసినాము. సో ఇతనే వేణుగోపాల్. సో మన సిరిసిల్ల వాస్తవ్యుడు. సో చాలామంది డ్రీమ్స్ని మన జాబ్ వచ్చిన తర్వాత వదిలేస్తుంటారు. సో బ్రదర్ మాత్రం ఏం చేసిందంటే ఆ జాబ్ని కంటిన్యూ చేస్తూ తన ఇష్టమైన డ్రీమ్ని, ప్యాషన్ని కంటిన్యూ చేస్తున్నాడు. సో ఇప్పటివరకు 1,00,000 కిలోమీటర్లు బైక్పై ట్రావెల్ చేశాడట. సో అదేదో మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మీకు ఈ ట్రావెలింగ్ అనే ఆలోచన ఎట్లా వచ్చిందన్న? అయితే నేను సిరిసిల్లాలో పుట్టినప్పుడు చూద్దాం, అది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తము మిడిల్ క్లాస్ అనమాట. మనకి తెలుసుగా మిడిల్ క్లాస్లో అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొద్దిగా ఏదైనా చేయాలంటే డిఫరెంట్గా ఏదైనా చేయాలంటే మనకు సపోర్ట్ చాలా సరిగా ఉండదు. సో ఊహ తెలిసినప్పటి నుంచి నా మైండ్లో ఒకటి పడ్డది ఏంటంటే, మనం ఇట్లా పుట్టినాం కానీ మనము ఇట్లా ఈ పొజిషన్లో ఎప్పటికి ఉండొద్దు అని చెప్పేసి ఒక మైండ్లో అయితే పడిపోయింది. ఇంకా ఊహ తెలిసినప్పటి నుంచి అది బాగా బిల్డ్ అయిపోయింది. ఇంకా బాగా సెటిల్ అవ్వాలి అంటే మనం చేసే లోకల్లో పని చేస్తూ ఇక్కడనే ఉండిపోవడం కాకుండా ఇంకా డెవలప్ అవ్వాలి, చదువుకోవాలనే ఆలోచనతో కొంచెం చదువుకొని ఇప్పుడైతే ప్రస్తుతం సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను నేను. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా జాబ్ అయిపోయింది, కొద్దిగా స్టేబుల్ అయిపోయినాము. దాని తర్వాత ఇంకా నా డ్రీమ్ ఏదైతే ఉందో దానిపైన ఫోకస్ చేయడం మొదలుపెట్టినా అనమాట. ఇప్పుడు మీ అంటే ఇనిషియల్ స్టేజ్లో మీరు స్టార్ట్ చేసినప్పుడు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏమైనా సపోర్ట్ చేసారా? అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎట్లుండే? అదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను పుట్టినప్పుడు నాకు గుర్తున్న ప్రకారం అయితే మేము భివండిలో అక్కడ ఉండే, ఇంకా పూర్ ఫ్యామిలీ అప్పుడు. సో వాళ్ళు కష్టపడి వాళ్ళకు కూడా అదే మెంటాలిటీ ఉండేది. సో ఈ పూర్ ఫ్యామిలీలో ఇట్లా ఉండొద్దు అని చెప్పేసి అందరిలా మనం బతకొద్దు, ఇంకా కొద్దిగా మంచిగా బతకాలని చెప్పేసి వాళ్ళకి చాలా కష్టపడి ఇంకా మిడిల్ క్లాస్ లెవెల్కి అయితే తీసుకొచ్చిన అనమాట. సో అది ఆ లక్షణాలే మనకు కూడా వచ్చినాయి, ఇంకా స్ట్రాంగ్ అయిపోయినాయి. సో వాళ్ళు కూలి పనులు చేసుకుంటేనే అంత కష్టపడ్డారు అంటే మనము ఒక జాబ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇంకా ఎదగాలనే ఉద్దేశంతో ఇంకా మంచి జాబ్ తీసుకొని దాని తర్వాత డ్రీమ్స్ అంటే అందరిలా కాకుండా ఎవరో ఏదో అంటారు కాకుండా నాకు ఒక డ్రీమ్ ఉండేది ఏంటంటే ట్రావెలింగ్ ఒకసారి ట్రావెల్ చేసిన దాని తర్వాత మైండ్లో పడిపోయింది, ట్రావెలింగ్ చేస్తే చాలా విషయాలు నేర్చుకోవచ్చు, ఇదే 4 గోడల ప్రపంచం కాదని చెప్పేసి తెలుసుకున్నాను అనమాట. సో అప్పటి నుంచి ట్రావెలింగ్ అని బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. అయితే అదే ఆ కోరికను చాలా బలంగా అయిపోయింది. ఇంకా డిసైడ్ అయిపోయింది ఒక బైక్ తీసుకొని ట్రావెలింగ్ చేస్తా అని చెప్పేసి బైక్ అయితే అప్పుడు తీసుకుని బైక్ పైన 1,00,000 kilometers ట్రావెల్ చేసినారు కదా, ఇది మన సౌత్ ఇండియా కవర్ చేసినారు. సౌత్ ఇండియా. సో ఏ బైక్ తీసుకున్నారు అప్పుడు? అంటే మీకు అప్పుడు స్థిరంగా ఉన్నారు అప్పుడు ఫస్ట్ జాబ్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ జాబ్ స్టార్ట్ అయ్యి అప్పుడు శాలరీ కూడా పెద్ద ఎక్కువ లేకుంటుండే, 5,000 7,000 అట్లా సంపాదిస్తున్నా. ఒక 1 year తర్వాత ఇంకా బైక్ తీసుకుందామని డిసైడ్ అయినా. సెకండ్ హ్యాండ్ తీసుకుందాం అనుకున్నా ఫస్ట్. బట్ ఏంటంటే ట్రావెలింగ్ ఎట్లా దూరం చేస్తాము, మంచి బైక్ తీసుకుంటే కొద్దిగా కంఫర్ట్ ఉంటుంది, బాడీ కూడా స్ట్రెయిన్ అవ్వద్దని చెప్పేసి అపాచీ 160 బైక్ అప్పుడు నేను కొన్నప్పుడు కూడా 1,00,000. సో కొద్దిగా ఈఎంఐ పెట్టేసుకొని ఇంకా ఆ బైక్ అయితే తీసుకున్నాను నేను. సో ఇప్పుడు ట్రావెలింగ్ చేస్తున్నారు కరెక్టే, కానీ బైక్ పైన ట్రావెల్ చేయాలని ఎట్లా అనిపించింది? అది కూడా 1,00,000 kilometers ట్రావెల్ చేశారు. సో ఇదంతా ఎట్లా సాధ్యమైంది మీకు? అయితే బైక్ తీసుకున్నప్పుడు రియల్గా నాకు కూడా ఐడియా లేదు 1,00,000 kilometers ఇంత ట్రావెల్ చేయగలుగుతాను నాకు కూడా తెలిసేది. అప్పుడు నేను అనుకోలేదు, అసలు ఇది అనుకుని చేసింది కాదు, జస్ట్ నాకు ఏంటంటే ట్రావెలింగ్ చేయాలి. సో అప్పుడు బైక్ తీసుకున్నా, జాబ్ చేసుకుంటూ మనకి ఎప్పుడో వీకెండ్ వస్తుంది, లాంగ్ వీకెండ్ వచ్చినప్పుడు ఒక 4-5 days అవి తీసేసుకొని లాంగ్ వెళ్ళిపోయి మనం కావాల్సిన ప్లేస్కి వెళ్ళిపోయి తిరిగి వచ్చాం అనమాట. కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కోసం అట్లా పీస్ ఆఫ్ మైండ్ కోసము
వెళ్తే ఇంకా ప్రాబ్లమ్స్ అనికి దూరంగా ఉండేసి మళ్ళీ ఇప్పుడైతే మనకి ఏదైతే నమ్మకాలు మనకు ఏదైతే ఆచారాలు ఉంటాయో మనం అవే కరెక్ట్ అనుకుంటాం. బట్ ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు ఏంటంటే జనాలు డిఫరెంట్గా ఉంటారు, వాళ్ళ ఆచారాలు డిఫరెంట్. అప్పుడు నాకు అనిపించింది అరే ఇది కాదు మన ప్రపంచం, ఇంకా చాలా ఉంది అనేసి ఒకటి మైండ్లో పడింది. ఆ బైక్ తీసుకొని ఇంకా వీకెండ్ సెలవులు వచ్చినప్పుడు దానిలో ఒక 5-6 రోజులు 7-8 రోజులు అట్లా తీసేసుకొని లాంగ్ వెళ్ళి కొత్త ప్లేసులు చూసేసి వచ్చేటోని. సో అప్పుడు ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేసిన నేను, ఏంటంటే జాబ్లో ఎక్కువ లీవ్స్ దొరికేది కాదు. అది కూడా నాకు ఇంకా అది సరిపోవట్లేదు అనిపించింది. సో అప్పుడు నేను ఏమనుకున్నా అంటే ఈ ఏదైతే మనము జాబ్ చేస్తా కదా, జాబ్ ఒక సంవత్సరంలో ఒక 9 నుంచి 10 నెలలు జాబ్ చేసి ఒక 2 నెలలు సెలవు పెట్టుకుందాము అనే ఆలోచనలో ఉన్నా. అప్పుడే కరోనా వచ్చింది. ఇక కరోనా మనకు తెలిసింది, దాని చాలా జీవితాలు అతలాకుతం అయిపోయినాయి. బట్ నాకు మాత్రం నేను కరోనా బాగా యూజ్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే నా డ్రీమ్ ప్రకారము నేను ఎప్పుడైతే రిజైన్ చేసి ట్రావెలింగ్ చేసుకోవాలి అనుకునే టైంలో కరోనా వచ్చింది. ఒక 1 year అయితే బాగా సఫర్ అయ్యాము, అందరూ కూడా తెలిసింది అది. దాని తర్వాత ఏంటంటే ఎప్పుడైతే కరోనా మెల్లమెల్లగా ఓపెన్ అవ్వడం స్టార్ట్ అయిందో అప్పుడు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిరు ఇక పర్మనెంట్గా. సో దాన్ని పర్ఫెక్ట్ యూటిలైజ్ చేసుకుందాం అని చెప్పేసి నేను ఇంకా డిఫరెంట్ సిటీస్కి వెళ్ళిపోవడము, అక్కడే ఉండడము. అంటే మంత్స్ ఇంకా అక్కడికి వెళ్ళినా అంటే ఒక 2-3 నెలలు అక్కడే ఉండి ఇంకా చుట్టుపక్కల ప్లేస్. జాబ్కి ఇబ్బంది ఎప్పుడు అనిపించలేదా? అంటే లీవ్స్ దొరకడం కష్టం ఉంటుంది సాఫ్ట్వేర్ వల్ల. కరెక్ట్. సో అదే ఆ ప్రాబ్లమే, లీవ్స్ దొరకడం కష్టం ఉండేది కదా, అందుకని నేను రిజైన్ చేద్దాం అనుకున్నాను. ఒకప్పుడు రిజైన్ చేసి ట్రావెలింగ్ చేసి మళ్ళీ జాబ్ చేద్దాం అనుకున్నాను. కానీ కరోనా వల్ల ఏమైందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసి ఇక లీవ్ తీసుకునే అవసరం ఉండదు. సో ఒక ప్లేస్కి వెళ్ళినా అంటే అక్కడనే ఒక 2-3 months ఉండి వీక్ డేలో వర్క్ చేసి చూసుకుంటా. ఒక హాస్టల్ కానీ పీజీ కానీ చూసుకుంటా. అక్కడ వైఫై ఇంటర్నెట్ మనకు అంత ఫుల్ ల్యాప్టాప్ వైఫై ఉందంటే ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. సో అక్కడ ఉండి 5 days వర్క్ చేసుకోవడము, సాటర్డే సండే ఇంకా లాంగ్ వీకెండ్ వస్తే 3-4 days అట్లా వస్తే మళ్ళీ చుట్టుపక్కలనే ప్లేసెస్ అన్ని విజిట్ చేసుకొని మళ్ళీ బేస్ ప్లేస్కి వచ్చేయడం అనమాట. ఆ రకంగా నేను గత 4 సంవత్సరాలుగా సౌత్ ఇండియాలోని అన్ని స్టేట్స్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, గోవా, మహారాష్ట్ర ఇవన్నీ స్టేట్లలో ఒక 1,00,000 kilometers అయితే నేను ట్రావెలింగ్ చేశాను. సో బ్రో ఇప్పుడు ట్రావెలింగ్ అంటే చాలా కష్టం ఉంటుంది. ఏంటంటే అందరికి దూరంగా ఉండి మనం ఎక్కడికో వెళ్ళిపోతుంటాం. సో మీ ఫ్యామిలీ కానీ ఇనిషియల్ డేస్లో ఎప్పుడైనా సపోర్ట్ చేసిరా, లేకపోతే ఇప్పుడు కూడా మీ ఫ్యామిలీ సపోర్ట్ ఏమైనా ఉందా మీకు? అయితే చెప్పినా కదా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే మనం చేసేది అందరికీ కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది. సో నాకు మాత్రం చాలా కాన్ఫిడెంట్ ఉండే, ఎందుకంటే నేను ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ సిమిలర్ మైండ్ మెంటాలిటీస్ వాళ్ళని కలుతాం కాబట్టి మనకు ఇది కరెక్ట్ అని మనకు తెలుసు. బట్ వాళ్ళు ఏమనుకుంటారు వీడు ఏం చేస్తుండే అసలు ఇదేంది చదువుకోకుండా జాబ్ చేసి చుట్టుపక్కల కూడా స్టార్టింగ్లో అయితే వాళ్ళు బాగా చెప్పేటోళ్ళు అట్లా తిరగకు, బైక్ పైన అంత దూరం ఏంది అది అని చెప్పేసి. బట్ ఒక 1 year తర్వాత ఇంకా నేను వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోవడము, తర్వాత వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయి సరే వెళ్తే కానీ చెప్పేళ్ళు మంచి జాగ్రత్తగా వెళ్ళని చెప్పడము, అట్లా ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది వీడికి చాలా పిచ్చిలా ఉంది వినడు అని చెప్పేసి ఆ స్టేజ్కి వచ్చేసారు. తర్వాత ఒకసారి కూర్చునేవాడి అర్థమయ్యేటట్టు చెప్పిన అనమాట. ఇగో నేను అందరిలా కాదు అంటే నేను అన్ని రైడింగ్ గేర్స్ ఉంటుంది వాళ్ళందరూ చూపించిన, మా పేరెంట్స్ చూపించి ఇది జాకెట్ ఒక 5-6,000, ఇది హెల్మెట్, ఇది నీ గార్డ్స్, గ్లౌస్ ఇవన్నీ ఎందుకు అనుకున్నాము, అంత దూరం వెళ్తున్నాం కాబట్టి సేఫ్టీ కోసం వచ్చిందని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పిన. ఇక వాళ్ళకి అప్పుడు ఓకే అన్ని అంటే వీడు కాన్షియస్గానే చేస్తున్నాడు, ఏదో ఆవేశంలో చేస్తాడు అని వాళ్ళకి అర్థమైపోయింది. ఇక అప్పటి నుంచి ఏం చెప్తున్నారంటే సరే వెళ్ళు కానీ జాగ్రత్తగా వెళ్ళిరా అనే ఆ స్టేజ్కి ట్రాన్స్ఫార్మ్ అయ్యారు అనమాట. సో వాళ్ళు ఒప్పుకున్నారు ఫైనల్గా అయితే సపోర్ట్ చేయాలి. అంటే ఫ్రెండ్స్ ఎవరైనా సపోర్ట్ చేశారన్న మీకు? అంటే ఇట్లా ఫ్రెండ్స్ కూడా చాలా అందరినీ దూరంగా ఉంటారు కదా, సో ఫ్రెండ్స్ ఎవరు సపోర్ట్ చేశారు మీకు? ఫ్రెండ్స్ అంటే మ్యాక్సిమం సపోర్ట్ అంటే నేను ఎప్పుడైనా దూరంగా ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఏదైనా పనులు కావాలంటే వాళ్ళకి ఫోన్ చేసి ఇంట్లో ఏదైనా పనులు కావాలంటే చేసుకోవడం, ఆ రకంగా సపోర్ట్ ఉంటుంది. లేదంటే ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు మనము ఫ్రెండ్స్ జాయిన్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళు కూడా జాయిన్ అవ్వడం అట్లాంటివి. నేను అక్కడ చెప్పిన ఇంతకుముందు ఒక ప్లేస్కి వెళ్ళినంటే అక్కడనే 2-3 months అక్కడనే ఉండేటోండి. సో ఫ్రెండ్స్ అట్లా నాలా కంటిన్యూస్గా అందరికీ ఉండడం వీలు కాదు కాబట్టి వాళ్ళకి సెలవులు దొరికినప్పుడు నా దగ్గరకు వచ్చేటోళ్ళు అన్నమాట. సో ఆ రకంగా కలిసి ఆ రకంగా కూడా ట్రావెల్ చేస్తాం. బ్రో ట్రావెలింగ్ అంటే చాలా కష్టం ఉంటుంది, అది మీరు సోలోగా ట్రావెల్ చేస్తున్నారు. సో సోలో ట్రావెలింగ్ ఇప్పుడు మీకు కష్టం అనిపించలేదా? ఇనిషియల్ డేస్లో అయితే కొద్దిగా కష్టం ఉండేది, ఎందుకంటే మనకు సేఫ్టీ మెయిన్గా ఇష్యూ వస్తుంది. సో కొద్దిగా ఒక 1 year ట్రావెలింగ్ చేసిన తర్వాత అర్థమైపోయింది జనాలు ఎక్కడ పోయినా సరే మనలాంటి జనాలే ఉంటారు, వాళ్ళతో కొద్దిగా ప్రేమ మాట్లాడితే వాళ్ళు ఉన్నా కానీ తెలియని పరిచయాల కన్నా మనకు తెలిసిన వాళ్ళు మన తోడు ఉంటే అది వేరే హ్యాపీ ఉంటుంది. అట్లా ట్రై చేసిన ఫస్ట్ కొన్ని రోజులు ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారని వాళ్ళ కోసం వీళ్ళ కోసం వెయిట్ చేస్తా ఉంటే వాళ్ళు రాకపోవడం, నేను అక్కడే స్టక్ అయిపోవడం మనకు బాగా ప్రెషర్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఇక ఎవరు వచ్చినా రాకుండా వెళ్ళిపోదాం అని చెప్పేసి సోలో ట్రావెలింగ్ అప్పటి నుంచి స్టార్ట్ చేసిన అన్నట్టు. సో అట్లా వెళ్ళిన తర్వాత ఫస్ట్ కొద్దిగా డిఫికల్ట్ అయ్యేది, ఎందుకంటే నేను బాగా షై ఉండే, ఇంట్రోవర్ట్ అంటారు కదా, ఎవరితో మాట్లాడకుండా అట్లా ఉండే. ఇంట్రోవర్ట్ అంటే మీకు ఎప్పుడు కష్టం అనిపించాలి? అంటే
కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవడానికి కూడా ఇంట్రోవర్ట్స్ అయితే అట్లాంటి ఉండే. సో ట్రావెలింగ్ చేసినప్పుడు కొంతమంది వ్యక్తులను కలుస్తాం మనం. వాళ్ళు ఎట్లా అంటే చాలా జాలీగా ఉంటారు. మనం మాట్లాడియకున్నా అని వాళ్ళే వచ్చి మాట్లాడడము. సో వాళ్ళే మనకి కంఫర్ట్ గా ఫీల్ చేసి స్టార్ట్ చేస్తారు. క్వశ్చన్స్ అడిగేసి నీకు ఏం కావాలి అట్లా చేస్తారు. వాళ్ళు అట్లా కొద్దిమంది కలిసి వాళ్ళని చూసి మనం కూడా నేర్చేసుకొని ఇప్పుడు నేను కూడా అట్లనే ఎక్స్ట్రోవర్ట్. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరితోనైనా అన్నోన్ పర్సన్ తో మాట్లాడడానికి కూడా ఏం సంకోచం ఉండదు. ఇప్పుడు ఆ రకంగా ఈ 4 years ట్రాన్స్ఫర్మేషన్ అయింది. సో ఇప్పుడు అన్న బైక్ ట్రావెలింగ్ అయిపోయింది. సో బైక్ నుండి క్యాంపర్ వ్యాన్కి ఎందుకు వచ్చారు, అంటే ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అయితే సేమ్ మళ్ళీ ఇనిషియల్లో నాకు ఒక ప్రాబ్లం ఉండే అని చెప్పిన కదా, బైక్ తీసుకోకముందుకు ట్రావెలింగ్ చేస్తా ఉంటే సెలవులు అవి ప్రాబ్లం ఉంటే లక్కీగా కరోనా వచ్చింది. సో దానివల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేసుకొని బైక్ తీసేసుకొని వెళ్ళిపోవడం, అక్కడనే మంత్లీ నెల అక్కడే ఉండి చూసుకోవడం అట్లా అయిపోయింది కదా. దీని తర్వాత ఇంకో ప్రాబ్లం ఏమి వచ్చిందంటే నాకు ఈ అందరిలాగా టూరిస్ట్ ప్లేస్లు వెళ్ళేసి ఒక గుడి బడి బీచ్ అట్లా చూపెట్టడం కాదు నాకు. ఏంటంటే జనాల్లోకి వెళ్ళి వాళ్ళు ఎట్లా బతుకుతారు, వాళ్ళ జీవన విధానాలు ఏంది, వాళ్ళ కల్చర్ ఏంటో చూడడం ఇష్టం అనమాట. సో ఇప్పుడు బైక్ మీద వెళ్తే ఏంటంటే మనకు హోటల్స్ కానీ లాడ్జెస్ కానీ సిటీకి ఎక్కడో దూరం ఉంటాయి. ఒక పల్లెటూరు ఉంది, ఒక పల్లెటూరులో హోటల్స్ లాడ్జ్ దొరికాయి మనకు, కానీ అక్కడ మంచిగా అనిపిస్తుంది మనకు. ఒక వారం రోజులు అనిపిస్తుంది. సో ఉండలేము. అంటే మనం బైక్ తీసుకెళ్తాం కాబట్టి అక్కడ హోటల్ గీటలు ఏముండే, లోకల్ వాళ్ళని అడిగినా కానీ ఏదో విచిత్రంగా కొత్త వ్యక్తి కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా భయపడతారు. సో అందుకని నేను ఏం చేసిన అంటే ఇట్లా కాదు, మన ట్రావెలింగ్ స్టైల్ ఇది కాదు. అందరిలాగా ఏదో కొత్త విజిటింగ్ ప్లేసెస్కి వెళ్ళేసి టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళి కాదు, ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని మైండ్లో పడ్డది. దాని తర్వాత ఒక 1 year నుంచి బాగా రీసెర్చ్ చేయడానికి స్టార్ట్ చేసిన దీనికి ఏంది సొల్యూషన్ అన్నట్టు. ఆ తర్వాత కొన్ని వీడియోలు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చాలా మంది ఫారినర్స్ కంట్రీస్లో ఈ క్యాంపర్ అనేది చాలా ఫేమస్ అనమాట. సో దేనిలో దానిలో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, బెడ్ కానీ ఇంకా ఫుడ్ కిచెన్ అన్ని దానిలో ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా సరే, ఒక పల్లెటూరులోకి వెళ్ళినా సరే అక్కడ ఆపుకొని దానిలోనే ఉండొచ్చు, ఇక పెద్ద ఇబ్బంది ఉండదు. సో ఐడియా పట్టింది. ఫస్ట్ అనుకున్నా అది మనతో అవుతుందా, అంత పెద్దది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అంత పెద్ద స్టెప్ వేయడం అంటే ఫస్ట్. ఇప్పుడు ఇదంతా బిల్డ్ చేయడానికి ఎంత ఖర్చు వచ్చిందన్న మాక్సిమం? నాకైతే వ్యాన్ అయితే నేను సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నా, ఒక 5 lakhs పడింది అది. అండ్ మోడిఫికేషన్ అదంతా ఒక 3 lakhs అట్లా అయింది. 3 lakhs అయింది. 3 lakhs ఆల్మోస్ట్ ఒక 8 lakhs 9 lakhs ఖర్చు పెట్టారు. ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఏమైనా ఇన్కమ్ ఉందా అన్న మీకు? అయితే నేను ట్రావెలింగ్ చేస్తూ నేను యూట్యూబ్లో వీడియోస్ అయితే పెడుతున్నా. నేను చెప్పిన కదా, నేను జాబ్ మానేసి అందరిలాగా జాబ్ మానేసి యూట్యూబ్ని ఫీల్డ్గా అయితే ఎంచుకోలేదు. ఎందుకంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వెనకాల బ్యాక్గ్రౌండ్లో అప్పులు. మీకు వచ్చే శాలరీతోనే ట్రావెలింగ్ చేస్తున్నారు. అవును, కానీ అది సరిపోతుందా మీకు? అంటే దాని ప్రకారం నేను బడ్జెట్లో ట్రావెలింగ్ చేస్తాను అన్నట్టు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే, ఒక హాస్టల్ ఉన్నా అంటే నేను హైదరాబాద్లో హాస్టల్ ఉన్నా, వేరే ప్లేస్లో హాస్టల్ ఉన్నా, అదే 5-6 thousand 7-8 thousand అవుతుంది. ఇంకా ట్రావెలింగ్ అంటే ఇక్కడ నుంచి హైదరాబాద్కి ప్రతి ప్లేస్కి వెళ్ళాలంటే మనకు ఒక్కొక్క ట్రిప్కి 10,000 20,000 కావాలి. అది నేను అక్కడ ఉన్నా అనుకో, ఆ 10,000 20,000లో హోల్ మంత్ నెల మొత్తం ట్రావెలింగ్ చేస్తాను. అట్లా నేను అడ్జస్ట్ చేసుకునేది. మన ఖర్చులు కూడా చాలా తక్కువ ఉంటాయి, చాలా డౌన్ టు ఎర్త్. ఏది అవసరం అదే తినడం, ఏది అవసరం అదే కొనుక్కోవడము, డ్రెస్సులు కానీ ఏదైనా కానీ అట్లా ఉంటుంది. అట్లా మేనేజ్ చేస్తాను. ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుందా లేకపోతే? అయితే యూట్యూబ్ నేను ప్యాషన్ వచ్చేసి మనకు ట్రావెలింగ్, బట్ దాంతోపాటు యూట్యూబ్లో కొద్దిగా వీడియోలు మనం చేసే ఎన్నో తెలియని ప్లేస్లోకి వెళ్తాం కాబట్టి యూట్యూబ్లో కూడా అప్డేట్ చేస్తాం అంటే జనాలకు కూడా కొద్దిగా ఇచ్చినట్టు ఉంటుంది. మెయిన్గా అయితే దీనికి మోటివేషన్ మా అమ్మ. ఎందుకంటే ఏడికి పోయినా సరే మా అమ్మకు ఒక వీడియో కాల్ చేసి మా అమ్మ చాలా ఆనందపడింది. అయితే అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, అరే ఏదో బాగుంది, ఇట్లా మన ఫ్యామిలీలో నా సర్కిల్లో అయితే నేను ఇట్లా ఫస్ట్ టైం చేస్తున్నా. ఒక యూట్యూబ్ వీడియోలో చేసి యూట్యూబ్లో పెడితే మా ఫ్యామిలీ సర్కిల్లో, రిలేటివ్స్లో, ఫ్రెండ్స్లో అందరూ చూస్తారు. సో వాళ్ళకు కూడా బాగా ఆనందంగా ఉంటుంది అన్నట్టు స్టార్ట్ చేసిన. యూట్యూబ్ మెయిన్గా ఇన్కమ్ సోర్స్ అయితే స్టార్ట్ చేయలేదు. సో నేను జాబ్ చేస్తున్నా కదా, జాబ్ చేసుకుంటూ ట్రావెలింగ్ చేస్తాను కాబట్టి ఎక్కువ టైం దొరికింది నాకు. ట్రావెలింగ్ చేయాలి, వీడియో ఎడిటింగ్ చేయాలి, జాబ్ చేయాలంటే. సో అందుకని ఏం చేస్తా అంటే నేను జాబ్ చేసుకుంటూ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వీడియో తీసుకుంటా. వీడియో తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి సమ్మర్లో ఇంటికి వస్తాను అనమాట. సమ్మర్లో 2-3 months ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ వీడియోస్ అన్ని ఎడిట్ చేసేసి యూట్యూబ్లో పెడతా ఉంటా. సో వెహికల్ ముందు చెప్పే ముందు, సో ఈ పేరు ఎట్లా పెట్టాలనిపించింది, ఇండియన్ నోమాడ్ ఆన్ రోడ్? అయితే దీనికి ఏమన్నా ఇన్స్పిరేషన్ ఉందా? యా ఇంతకుముందు నేను వేక్ వాండర్ వ్లాగ్ అని పెట్టుకున్నా. నా పేరు మీద పెట్టుకోవాలని చాలా మంది సజెస్ట్ చేసి, కానీ నాకు కొద్దిగా మోటివేషన్ లాగా ఉండాలని వేక్ వాండర్ వ్లాగ్. అంటే వేక్ లేవాలి, వాండర్ తిరగాలి, వ్లాగింగ్ చేయాలి. సో ఎప్పుడన్నా మనకు డిసప్పాయింట్ అనిపించి ఎందుకు రాని వదిలేసే మూమెంట్ వచ్చినా సరే పేరు చూసి అరే మనం ఎందుకు పెట్టుకున్నాం గుర్తుకొస్తుంది కదా. సో అదైతే నాకు చాలా బాగా యూజ్ అయింది ఎప్పుడైనా వీడియోలు చేయడానికి. దాని తర్వాత ఏంటంటే అది కొద్దిగా క్యాచ్గా లేదు, కొద్దిగా మంచిగా పెట్టుకుందాం అని చెప్పేసి ఈ పేరు పెట్టుకున్నాను, నోమాడ్. నోమాడ్ అంటే ఏంటంటే ట్రావెలింగ్, మన అచ్చ తెలుగులో చెప్పాలంటే దేశదీమాలు అంటారు. ప్లేస్లోకి వెళ్తా ఉంటారు, అక్కడ గుడిసెలు వేసుకొని అక్కడ ఉంటారు, వేరే ప్లేస్కి వెళ్తారు, మళ్ళీ స్థిరంగా ఉండరు. సో దీన్ని ట్రావెల్ ఫీల్డ్ లో మనకి ఎట్లా అప్లై చేసుకోవచ్చు అంటే, నోమాడ్ అంటే వాడికి డెస్టినేషన్, వీడికి వెళ్ళాలి, ఇక్కడ ఉండాలని ఉండదు. మనకి ఏది నచ్చితే అక్కడే ఎన్ని రోజులంటే అక్కడ ఉండాలి. అలాంటి ట్రావెలింగ్ స్టైల్ కి నోమాడ్ అంటారు అనమాట. సో నోమాడ్ ఆన్ రోడ్ అంటే మనం ఎప్పుడు ఇక మనకు రోడ్ మీదే మన బతు ఆన్ రోడ్. సో దానికని ఆన్ రోడ్ అని పెట్టిన, ఈ నోమాడ్ ఆన్ రోడ్. ఇండియన్ ఏంటంటే మనకు ఇండియాలో ఉన్నంత కాలం మనకు దీని వాల్యూ తెలియదు. బట్ ఒకసారి ఇండియా అయిపోయి మనం ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేసినప్పుడు ఇండియన్ అనేది నా ఐడెంటిటీ లాగా ఉంటుంది. నేను ఒక
ఒక ఇండియన్, ఒక భారతీయ ఇండియన్ అని చెప్పేసి. సో అందుకని ఇండియన్ పెట్టుకున్నా. సో కంప్లీట్గా అది ఇండియన్ నోమాడ్ ఆన్ రోడ్. సో ఇది నా యూట్యూబ్ ఛానల్ నేమ్, ఇన్స్టాగ్రామ్ నేమ్ కూడా సేమ్ ఇన్స్టాగ్రామ్ నేమ్ కూడా ఇండియన్ నోమాడ్ ఆన్ రోడ్. ఓకే, ఒక్కసారి మనకి వెహికల్ చూపించండి. సో ఇది మనకి కంప్లీట్ బెడ్. ఇది దీనిలో ఏంటంటే ఇది 6x4 కింగ్ సైడ్ బెడ్. కింగ్ సైజ్ బెడ్ మన ఇంట్లో ఏదైతే సైజ్ ఉంటుందో 4x6 అదే సైజు, ఇద్దరు ఈజీగా పడుకోవచ్చు. ఇది చూస్తే చిన్నగా అనిపిస్తుంది కానీ 6 feet హైట్ ఉంటుంది. ఇంకా 6.5 feet వాళ్ళు కూడా పడుకోవాలంటే కూడా ఈ సీట్లు కొద్దిగా ముందు కనుక కూడా పడుకోవచ్చు. ఓకే, సో ఫ్యాన్ కూడా సెట్ చేసుకున్నారు మీరు చిన్నది. సో ఇది సరిపోతుందా మీకు? సరిపోతుంది కదా, నాకు ఎక్కువ గాలి ఏం అవసరం లేదు. సో ఈ డోర్ ఇట్లా ఇప్పుడు సేమ్ ఇట్లనే సైడ్ డోర్ ఓపెన్ చేసి పడుకోను. డే టైంలో ఇది, నైట్ టైంలో ఫ్యాన్ సరిపోతుంది. సో ఇక్కడ చిన్న స్పీకర్స్ కూడా అరేంజ్ చేసుకున్నారు అండ్ ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఉన్నాయి. సో దీనికి ఎలక్ట్రిసిటీ ఎట్లా? అయితే ఇక్కడ చూస్తే మనకి ఈ బాక్స్ ఉన్నాయి కదా, ఈ బెడ్ ఒకటే పీస్ కాకుండా ఇట్లా ముక్కలు ఉంది కదా. ఇంకో రీజన్ ఉందన్నమాట. ఎందుకంటే ఈ ఒక్కొక్క ముక్క కింద మనకు ఈజీ యాక్సెసిబుల్ గా మనకు లగేజ్ అయితే పెట్టుకున్నా. చూస్తే మనము ఇది బ్యాటరీ స్టోరేజ్, ఇది బ్యాటరీ కమ్ ఇన్వర్టర్. దీనిలోనే బ్యాటరీ ఉంటుంది, ఇన్వర్టర్ ఉంటుంది, ఎంపీపీటీ కంట్రోల్, సోలార్ కంట్రోల్ అంతా ఉంటుంది. సో ఇది మనకు 1.2 kilowatt. ఇది 1.2 kilowatt ఫుల్ ఛార్జ్ చేస్తే ఓన్లీ లైట్స్, ఫ్యాన్స్, చార్జర్స్ రన్ చేస్తే నాకు 2 to 3 days వస్తుంది. ఇంకా పెద్ద అప్లయన్స్ అంటే రైస్ కుక్కర్ కానీ, వాటర్ హీటర్ కానీ అట్లాంటివి పెట్టుకుంటే 1 day వస్తుంది. ఇది చూస్తే దీని కింద మనకి కిచెన్ ఐటమ్ ఇదంతా. ఇది 2 burner గ్యాస్ స్టవ్, ఇలా మొత్తము గ్రోసరీస్ కానీ యూటెన్సిల్స్ కానీ పెట్టుకోవడానికి. ఓకే. అండ్ అట్లనే ఇది ఓపెన్ చేస్తే దీనిలోనేమో ఎల్పిజి 2 kg ఎల్పిజి గ్యాస్ పెట్టుకున్నా. ఇంకా ఇది మొత్తం లగేజ్కి యూజ్ అవుతుంది. అండ్ ఈ ఫస్ట్ చూస్తే దీనిలో మనకి సిఎన్జి కార్ కాబట్టి సిఎన్జి ట్యాంక్ ఒకటి, దీనికి సపరేట్ ఇది ఒకటి బాక్స్ వేసేసిన. దీనిలో మొత్తం లగేజ్ వచ్చేస్తుంది మనకి. అండ్ ఇక్కడ ఇది ఎక్స్ట్రా స్టోరేజ్. దీనిలో కూడా స్టోరేజ్, గ్యాడ్జెట్స్, కెమెరాస్, కేబుల్స్ అవి పెట్టుకోవడానికి ఇది ఎక్స్ట్రా స్టోరేజ్. పైన కూడా కూడా వేయించుకున్నా, ఎందుకంటే నేను దీనిలో ఉండాలి కదా. సో ఉండి వర్క్ చేసుకోవాలి కాబట్టి మనకు వెదర్ ఎట్లాంటి వెదర్ అయినా సరే, ఎండ ఉన్నా సరే, చలిగా ఉన్నా సరే, ఈ వుడ్ అనేది మనకు వెదర్ ప్రూఫ్ లాగా పనిచేస్తుంది. నేను చాలా ట్రయల్ చేసిన. ఇప్పుడు ఎండాకాలం ఉన్నప్పుడు చాలా చల్లగా ఉంటుంది, అండ్ చలికాలం కూడా చాలా వెచ్చగా ఉంటుంది లోపల. ఇది చాలా బెనిఫిట్ అయింది నాకు. సో బయట టెంపరేచర్ ఎట్లా ఉన్నా లోపల మాత్రం సేమ్ ఉంటుంది. లోపల మాత్రము మనకు అంతా లోపలికి రానిది అనమాట. వుడ్ అనేది టెంపరేచర్ వస్తుంది, రూమ్ టెంపరేచర్ లాగా ఉంది. పైన ఈ క్యారియర్ చూస్తున్నాం కదా. ఈ క్యారియర్ ఏంటంటే ఇది మల్టీపర్పస్. ఇంత పెద్ద ఎందుకు అయిందంటే దీనిపైన చూస్తే మనకు సోలార్ ప్యానల్ ఉంది. ఇది 6.5 feet to 3.5 feet సోలార్ ప్యానల్ పెద్దది పెట్టించుకున్నా. సో దానికోసమే క్యారియర్ స్పెషల్గా చేయించుకున్నా నేను ఆ సైజ్ కోసము. అండ్ సోలార్ ప్యానల్ తోని మనకు ఒక ఎండలో ఒక 4 hours పెడితే 400 watt ప్యానల్. ఇది వచ్చేసి 52 Ah 24 volt బ్యాటరీ. దాంతో ఒక 4 hours కరెక్ట్ ఎండ కొట్టిందంటే మనకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. సో మీకు దానికి 2 days వస్తుంది. 2 days వస్తుంది. సో దీనికి వాటర్ ఎట్లా స్టోర్ చేస్తారు? అదే ఇది ఇంత పెద్ద చేయడానికి కారణం ఏంటంటే ఈ 2 inch వచ్చేసి దీనికి సోలార్ ప్యానల్ ఉంది. దాని కింద వచ్చేసి ఈ పీవీసీ పైప్స్ చూస్తున్నాం కదా. ఈ పీవీసీ పైప్స్ తోని నేను ఇట్లా జిగ్ జాగ్ మోడల్లో క్రాస్ చేపించి వాటర్ లైన్స్ లో వాటర్ పైప్స్ పెట్టి సెట్ చేశారు. ఎందుకంటే లీటర్ పడతాయి వాటర్. ఇప్పుడు దీనిలో ఆల్మోస్ట్ ఒక 80 to 90 liters అయితే పడతాయి. ఇట్లా ఎందుకు చేపించిన అంటే ఫుల్ ట్యాంక్ పెడితే మనకు సగం ఖాళీగా ఉంది అనుకోండి, బ్రేక్ వేసినప్పుడు కానీ టర్నింగ్లో కానీ అది మనకు డ్రాగ్ ఇస్తూ ఉంటుంది. సో కంట్రోల్ కాదు, అందుకని చెప్పేసి పైప్స్తో ఇట్లా షేప్లో పెట్టిన అనమాట. దాంతో మనకు డ్రాగ్ అనేది ఉండదు. సరిపోతాయి వాటర్ 80 to 90 liters. 89 ఇక్కడ 2 అవుట్పుట్లు ఇచ్చుకున్నా. ఇక్కడ ఒకటి అటు సైడ్ ఒకటి, ఇది డైరెక్ట్ వస్తుంది. అటు సైడ్ ఏమో మోటార్ వేసుకున్నా ప్రెషర్ కావాలనుకున్నప్పుడు. ఓకే. సో ఎక్కడైనా వాటర్ అవైలబుల్ ఉన్నాడు దాన్ని అందులో స్టోర్ మనకు నార్మల్ నాకు అయితే ఇప్పుడు ట్రయల్ చేసిన ఒక 1 month 2 months నుంచి పెట్రోల్ పంప్లో కానీ దాబాల్లో కానీ వాళ్ళను కొద్దిగా రిక్వెస్ట్ చేసి ఇట్లా ట్రావెలింగ్ చేస్తున్నా అంటే వాళ్ళు ఇచ్చేస్తారు వాటర్ ఫిల్ చేసుకోవడమే. ఓకే. ఇప్పుడు ఈ వెహికల్ ఎక్కడ చేయించారు అనేది? అయితే హైదరాబాద్లో ట్రై చేసిన నేను, అన్నీ చేసేది ఒక దగ్గర దొరకలేదు నాకు. ఓకే. సో చాలా మందిని ట్రై చేసినా కానీ వాళ్ళు చెప్పుడు రేటు కూడా క్యారవాన్ తయారు చేసిన వాళ్ళతో వాళ్ళు రేట్లు ఎక్కువ చెప్పినారు. 5 lakhs 6 lakhs. మనకు బండికి అంత పెట్టలేదు, దానికి ఎంత పెట్టుకొని. గుజరాత్లో చూస్తే నవకార్ మోటార్స్ అని వాళ్ళు 2 years నుంచి వాళ్ళ ఛానల్ ఫాలో అవుతుంది. ఇంకా వాళ్ళకి ఏంటంటే ఇది ఎక్స్పీరియన్స్. ఇంతకుముందు చాలా వెహికల్ చేసినారు. ఇంకా ఫైనల్ నేను కూడా అడిగిపోయి చేపించుకున్నాను గుజరాత్లో. అక్కడే 65 days ఉండి 65 days ఉండి చేపించుకున్నాను. అప్పుడు జాబ్ ఉండే అప్పుడు కూడా. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ. సో ముందేమన్నా చేంజెస్ చేశారండి? ముందైతే ఏం చేంజెస్ ఏం లేవు. జస్ట్ ఈ సీట్లు ఉంటాయి కదా, ఇది ఈకో మారుతి ఈకో వెహికల్. ఇది ప్యాసింజర్ కమో క్యారేజ్ అనమాట, అంటే లగేజ్ అది మనం గూడ్స్ క్యారేజ్ చేయడానికి కూడా యూజ్ చేస్తుంటారు. సో దీని సీట్లు వచ్చేసి అంత కంఫర్ట్ ఉండేది కాదు. నేను 2 inch ఫోమ్ వేసేసుకొని ఫుల్గా కంఫర్ట్గా చేయించుకున్నాను అనమాట. ఇది నార్మల్ ఏసీ లేకుండా సో ఫ్యాన్లతో మేనేజ్ చేస్తున్నారు. ఫ్యాన్ నాకు ఏసీ నాకు పడదు, అందుకనే ఇంకా ఫ్యాన్లు ఇంకా. ఓకే.
ఇదంతా కూడా బెడ్ థీమ్, ఈ బెడ్ ఈ సీట్లు కానీ ఇది డాష్ బోర్డ్ కానీ బెడ్కు మనకి ఏదైతే కలర్ ఉందో ఆ థీమ్ వేయించుకున్నాం మొత్తం. సో ఇప్పుడు ఈ స్టిక్కర్స్ వేసారు కదా, సో ఇది ఏంటంటే కొత్త స్పెషల్గా వేయించారు ఇది. అయితే ఇది కూడా నాకు మోటివేషన్ లాగా ఉండాలని చెప్పేసి, సో స్లీప్ వర్క్ అండ్ ట్రావెల్. ఇక్కడ చూస్తే ఇవి చిన్నగా ఉన్నాయి, ఇది ఒకటి పెద్ద ఉంది. అంటే ఏంటంటే డైలీ చేసేవాని ఇక ఈ వ్యాన్ ట్రావెల్ ఎక్కువ అన్నట్టు. ఇది మనం వ్యాన్ తీసుకునే ఎందుకంటే ఈట్ స్లీప్ అంటే తినాలి, పండుకోవాలి, వర్క్ చేసుకోవాలి, ట్రావెలింగ్ చేయాలి, మళ్ళీ అదే రిపీట్ రోజు అదే రిపీట్ చేసుకుంటుండాలి. చూసిన ప్రతిసారి ఇంకా మనకి మోటివేషన్ లాగా ఉంటుంది అన్నట్టు డైలీ చేసేది ఇది అన్నట్టు. అందుకనే కొద్దిగా అది వేయించుకున్నాను నేను. ఓకే, సో బాగుందన్న. వెహికల్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం ప్లాన్స్, మీ ప్లాన్స్ ఏంటి? అంటే వెహికల్తో ఏమైనా ట్రావెలింగ్ ప్లాన్ చేశారా? అయితే దీన్ని నేను తీసుకున్నది నార్త్ ఈస్ట్ ట్రిప్ కోసము ప్లాన్ చేస్తాను. దీన్ని ఫస్ట్ దీంతో నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తం కవర్ చేద్దాం అనుకుంటున్నా. నార్త్ ఈస్ట్లో ఉన్న మనకు 8 స్టేట్స్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, ఇవన్నీ స్టేట్స్ కూడా ఇప్పుడు నేను దీనిలో 1 year అనుకున్నా యాక్చువల్గా. బట్ ఇంటి దగ్గర కొద్దిగా డిపెండెన్సీస్ ఉంది, 1 year ఉండలేదేమో, మళ్ళీ మధ్యలో రావాల్సి వస్తుంది అని చెప్పేసి 90 days ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా అని చెప్పేసి ట్రావెలింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నా. సో 90 days కంప్లీట్గా నార్త్ ఈస్ట్ ఆ 8 స్టేట్స్ కవర్ చేస్తూ వర్క్ చేసుకుంటూ అక్కడ లోకల్స్తో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళతోనే ఉంటూ వాళ్ళ కల్చర్ చూస్తూ అవన్నీ మీకు అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి వీడియోలో. సో ఇది నా యూట్యూబ్ ఛానల్ ఇండియన్ నోమాడ్ ఆన్ రోడ్, అండ్ సేమ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటుంది. సో ఫాలో అవ్వండి, కొద్దిగా అప్డేట్స్ అయితే డైలీ ఇస్తూ ఉంటా, వర్కింగ్ ఎట్లా చేస్తూ ఉన్నా, ఎట్లా ట్రావెలింగ్ చేస్తూ ఉన్నా దీనిలో అని చెప్పేసి. అండ్ తప్పకుండా మీ సపోర్ట్ అయితే నాకు కావాలి, సపోర్ట్ చేస్తూ ఉండండి. సో గైస్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. సో చాలామందికి మనం ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో వాళ్ళ వీడియోస్ చూసి మనం సపోర్ట్ చేస్తున్నాం. సో మన సిరిసిల్ల వ్యక్తి, సో ఖచ్చితంగా మన సపోర్ట్ అయితే ఉండాలి. సో గైస్ చూసారుగా వీడియో, సో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అట్లనే సో ఇండియన్ నోమాడ్ అండ్ రోడ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బ్రదర్కి సపోర్ట్ చేయండి.